ఏ శరీరంలో నువ్వు ఉన్నా సరే ధర్మమే చెయ్యి. ఆ ధర్మం కోసమే అవసరమైతే యుద్ధం కూడా చెయ్యి. వీలైనంత వరకు సామోపాయం నచ్చజెప్పడం ద్వారా ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి. లేదు వాడికి ఏమన్నా ఇస్తే, ఓ పదవి ఇస్తే, ఓ పీఠం ఇస్తే, వాడు కోరికేదో తీరిస్తే ధర్మంగా ఉంటాడు అంటే అదే పని చేయాలి. దానోపాయం అన్నారు. అప్పుడు కూడా లొంగడు. ఒకడు నచ్చజెబితే లొంగడు, ఏమిస్తానన్నా లొంగడు. వాడికే ఉంది బోల్డ్, మనకేంది, మనం ఏమిస్తాం. అప్పుడు బెదిరింపు. అధర్మం మీద ధర్మం పోరాటం చేయాలి, ధర్మం మీద అధర్మం కాదు. అందుకే రామాయణ యుద్ధాన్ని, భారత యుద్ధాన్ని మీరు గమనించండి. రాముడు కానీ పాండవులు కానీ ముందే యుద్ధం చేయలేదు. లంకలో ప్రవేశించాక కూడా రాముడు అంగదుడిని రాయబారిగా పంపించాడు. తెల్లారితో యుద్ధం అనగా. ఇప్పుడు కూడా చెబుతున్నాను, రావణ సీతాదేవిని ఇచ్చేస్తే నాకు నీతో తగాదా ఏం లేదు. నీ రాజ్యం నీదే, నీ రాజ్యం మీద కాంక్షతో నేను యుద్ధం చేయట్లే. ఇక్కడ నాకు అవసరం లేదు. నా అయోధ్య రాజ్యాన్ని నేను వదిలేసి వచ్చాను ఇక్కడికి. నాకు నీ రాజ్యం దేనికి పని లేక, నేను ధర్మం కోసం నా భార్యను రక్షించుకోవడం నా ధర్మం. లేకపోతే పురుషుడు అన్నదానికి అర్థమే ఉంది. ఇంకా అందుకని చూస్తున్నాం, ఇచ్చేసామంటే అయిపోతుంది, మా దారిని మేము వెళ్ళిపోతాం, వనవాసం చేసుకుంటాం, అయోధ్య కడతాం, నీ పాలన నువ్వు చేసుకోవచ్చు అని ముందు రోజు రాత్రి కూడా అంగదుడిని రాయబారిని పంపిస్తే ఆయన కూడా బంధించేంత ప్రయత్నం చేసిన తర్వాత ఒళ్ళు మండి మర్నాడు రాముడు యుద్ధం చేశాడు. పాండవులైతే ఇంకా దారుణమైన ప్రయత్నం చేశారు. 13 ఏళ్ల పాటు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు. వస్త్రాపహరణం జరగానే యుద్ధానికి సిద్ధపడలేదు. భీముడు ఎంత రెచ్చగొట్టినా, ద్రౌపదీదేవి ఎంత కన్నీళ్లు పెట్టుకుని రెచ్చగొట్టినా ధర్మరాజు లొంగలేదు. నేను ధర్మం ప్రకారం 13 ఏళ్ళు ఉంటానని చెప్పాను, ఉంటాను. అవసరమైతే మీ ఆయుధాలన్నీ అప్పుడు ప్రయోగించండి, ఇప్పుడు కాదు అని స్పష్టంగా చెప్పాడు. ఇన్ని ప్రయత్నాలు చేశాక కూడా కృష్ణుడిని రాయబారిగా పంపారు. ఆ కృష్ణుడు కూడా కేవలం కౌరవ సభకి రాయబారిగా వెళ్ళి ఊరుకోలేదండి. కౌరవ సభ నుంచి బయటికి రాగానే వెళ్ళిపోతున్నట్టుగా నటించాడు కృష్ణ పరమాత్మ. జగన్నాటక సూత్రధారి కదా, నటించాడు. ధర్మరాజుకి, దుర్యోధనుడికి, అందరికీ నేను వెళ్ళిపోతున్నానని చెప్పాడు. విదురుడు సహా, భీష్ముడు సహా అందరికీ. ఊరు బయటికి వెళ్ళాక దారుకుడిని ఏమన్నాడు అంటే, వెనక్కి తిప్పు, యూటర్న్ తీసుకోమన్నాడు. ఇదేమిటయ్యా ఇప్పుడు యూటర్న్ అంటే, కర్ణుడు ఎక్కడ ఏకాంతంగా ఉన్నాడో అక్కడికి వెళ్ళమన్నాడు. ఎందుకంటే పరమాత్మకి యుద్ధాన్ని ఆపడానికి చివరి ప్రయత్నం చేద్దామనే ఆలోచన వచ్చింది. కర్ణరాయబారం శాంతి ప్రయత్నం, రాజకీయమైన దళారీతనం కాదు. తెలియకుండా మాట్లాడద్దు, వ్యాసభారతం చదవకుండా మాట్లాడద్దు. కృష్ణుడు దళారీ కాదు, చిట్ట చివరి శాంతి ప్రయత్నం కర్ణరాయబారం. దుర్యోధనుడు ఎలాగూ లొంగలేదు. వాడికి మరో ప్రాణం కర్ణుడు. వాడు లొంగితే వాడి జన్మరహస్యం ఏమిటో వాడికి తెలిస్తే, ఆ మమకారం కారణంగా నేను యుద్ధం చెయ్యను అని వాడంటే ఇక యుద్ధం లేదు. దుర్యోధనుడు భీష్ముడిని, ద్రోణుణ్ణి, అశ్వత్థామను ఎవ్వరినీ నమ్మలేదు, కర్ణుణ్ణే నమ్మాడు. వాడు ఆయన నమ్మినవాడు పార్టీ మారాడు అంటే ఈయన రాజకీయ యుద్ధం మానేస్తాడు అనుకున్నాడు. మానేస్తాడో మానడో ప్రయత్నం చేయాలి కదా. అందుకని కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన జన్మరహస్యాన్ని చెప్పాడు. 10 నెలలు మోసి నేను గన్న పడతి కుంతి, నీవు రాధేయుడవు కావు నిశ్చయముగా అన్నాడు.